అందరికీ శుభోదయం అండి. మనం ఈ ధ్వన్యాలోక పఠన కార్యక్రమం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్న టైంలోనే లక్ష్మారెడ్డి గారు ఏం కష్టం కాదు, చాలా సులువు, వీటికి కొన్ని మెలకువలు, కొన్ని సులువైన మార్గాలు చెప్తాను అని చెప్పి సోమవారం నాడు మొదలుపెట్టారు. ఈ సోమవారం నాడే అందులో 5 నుంచి 8 కారికలు చెప్పి మనందరి చేత ఇది చాలా సులువైందే, మన కష్టం అనుకుంటున్నాము అనేటువంటి భావన కలిగించి, ఆసక్తి కలిగించి మనల్ని దీంట్లో ఉద్యుక్తులు చేశారు. ఇది ధ్వన్యాలోకంలో మనం దింపారు. దింపిన తర్వాత అందరం చక్కగా శ్రద్ధగా వింటూ ఉంటున్నాం. దానికి తగ్గట్టుగా భాగ్యలక్ష్మి గారు చాలా వివరంగా తన మధురమైనటువంటి స్వరంతో అన్ని కారికలు చక్కగా సవివరంగా చెప్పారు. ఇప్పుడు మనకి 16 కారికల వరకు చెప్పారు. ఇక మిగిలిన లాస్ట్ 3 కారికలు 17 నుంచి 19 కారికలు మాత్రం ఈరోజు చెప్తారు. దానితో మనం ధ్వన్యాలోక పఠనా కార్యక్రమాన్ని, పాఠ్యపఠన కార్యక్రమాన్ని ఒక 6 రోజుల్లోనే కంప్లీట్ చేయగలిగినటువంటి ఘనత మనకు దక్కుతుంది. ధన్యవాదాలు వీరిద్దరికీను, మన లక్ష్మారెడ్డి గారికి ముందుగా, తర్వాత భాగ్యలక్ష్మి గారికి. ఈ ధన్యలోకంలో మనకు ముఖ్యంగా 5 యూనిట్లు మనకు ఉన్నాయి. అందులో 5 నుంచి 8, 9 నుంచి 12, 17 నుంచి 19 ఈ 3 యూనిట్లు చిన్న యూనిట్లు. ఈ 3 యూనిట్లు మనం క్షుణ్ణంగా చదివి, అంటే దీంట్లో 11 కారికలు ఉన్నాయి. మిగతా 8 కారికలు ఉన్నటువంటి 1వ యూనిట్, 4వ యూనిట్, ఈ 2 యూనిట్లు తర్వాత ఒకసారి అవలోకనం చేసుకుంటే ఏదో కొంత రాయొచ్చు. ఈ విధంగా చదువుకుంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. అన్ని యూనిట్లు చదివితే ఇంకా మంచిది. సో ఈ ఉపోద్ఘాతంతో భాగ్యలక్ష్మి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు 17 నుంచి 19 కారికలు చెప్పేసి చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. భాగ్యలక్ష్మి గారు. సర్వేభ్యో నమస్కార. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారైనటువంటి అనంతకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా సహపాఠులందరికీ కూడా శుభోదయం. నిన్నటి వరకు మనం 16 కారికల వరకు మనం చదువుకుంటాం ద్వారా 4 యూనిట్లు పూర్తి చేసుకున్నాం ధ్వన్యాలోకంలో. ఈరోజు 17వ కారిక నుంచి చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం అండి. ఇందులో మనం భక్తవాదం గురించి, దాని ఖండన గురించి మనం చూస్తున్నాం. ముందుగా అభావవాద ఖండన నిరూపణ చేసుకొచ్చాం. ఇప్పుడు భక్తవాదాన్ని ఖండిస్తున్నాడు. దాన్ని నిరూపణ చేసే క్రమంలో ఈ రోజున మిగిలిన 17, 18, 19 కారికలను గురించి ప్రస్తావించుకుంటున్నాం. ఇంచుమించుగా నా అవగాహనకు వచ్చినంత వరకు కూడా, ఎక్కడా కూడా తప్పకుండా నాకు అర్థమైనంత వరకు అందులో ఉన్నటువంటి అంశాలు పక్కకు వెళ్ళిపోకుండానే నేను చెప్పే ప్రయత్నం చేశానండి. ఏవైనా ఇందులో అంశాలు కనుక మీకు దానిలో పక్కకు వెళ్ళినట్టు అనిపిస్తే కనుక ఒకసారి మరలా మీరందరూ కూడా సింహావలోకనం చేసుకోవాలని ప్రార్థన. ఎందుకు చేస్తుందంటే, నేను ఇది ఒక క్రమంలో రాసుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒకటి పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాన్ని ఒకసారి గమనించే ప్రార్థన. ఈరోజు పాఠంలోనికి ప్రవేశిద్దాం. నిన్నటి వరకు మనం భక్తవాద ఖండన చదువుకుంటున్నప్పుడు 14, 15, 16 కారికలు నేను చదువుకున్నప్పుడు, స్వరూపాల్లో భేదాలు ఉండటం చేత ఈ ధ్వని భక్తితో ఏకత్వాన్ని పొందదు అని చెప్పి, ఈ భక్తవాదంలోని 3 అంశాలకు సంబంధించి 3 వాదముల గురించి మనకు అక్కడ ప్రతిపాదన చేశారు. దానిలో తాదృప్యవాదము, లక్షణవాదము, ఉపలక్షణవాదము అని చెప్పి వాటి యొక్క ఖండన గురించి కూడా మనకు ఆ కారికలో మనకు 14వ కారికలో ఒక పాదంలో చెప్పారు. అతివ్యాప్తి, అవ్యాప్తి వలన ధ్వని లక్షింపబడదు అని వివరణ చేశారు. ఇందులో మనం ఈ అతివ్యాప్తి ద్వారా
ధ్వని ఎలా లక్షింపబడట్లేదు అనే అంశంలో మనం ఉదాహరణ పూర్వకంగా నిన్న మనం చూడటం జరిగింది. ఇక 15వ కారికలో ఈ 15వ కారికలో ఏం చెప్తున్నారంటే, చారుత్వం ప్రకాశింపచేస్తూ వ్యంజకత్వాన్ని కలిగి ఉన్నటువంటి శబ్దము విషయము, ధ్వని విషయి. ఇటువంటిది ఎప్పటికీ కూడా ధ్వనికి విషయం కాదు. ఎందువల్ల అంటే నచైవం విధ కదాచిదపి ధ్వనేర్ విషయోభిమతః యతః అని ఇక్కడ చెప్పడం ద్వారా ఇటువంటిది ఏనాటికి కూడా ధ్వనికి విషయం కాదు అని చెప్తూ మనకు ఈ 15వ కారికలో వివరణ చేసిన తర్వాత 16వ కారికలో రూఢాయే విషయేన్యత్ర శబ్దాః స్వవిషయాదపి లావణ్యాద్యాః ప్రయుక్తాస్తేన భవంతి పదం ధ్వనిః. ఇందులో మనకు వాచ్యార్థం కంటే భిన్నమైన అర్థంలో కూడా ఏ లావణ్యాది శబ్దాలు ప్రయోగింపబడుతున్నాయో రూఢములైనటువంటి ఆ శబ్దాలు ధ్వనికి స్థానము కావు అని ఇక్కడ ప్రతిపాదన చేసి చెప్పాడు నిన్న. ఇక ఈవేళ కారిక 17లోనికి వచ్చినట్లయితే ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య గుణవృత్యార్థ దర్శనం యదుద్దిశ్య ఫలం తత్ర శబ్దో నైవ స్థలగతి. ఈ స్థలగతి అని ఇస్తున్నాడు ఇక్కడ. భక్తి తెలిసినంత మాత్రం చేత ధ్వనులన్నీ తెలిసిపోవు కనుక ధ్వని లక్షణం చెప్పవలసిందే అని ఇక్కడ మనకు ప్రతిపాదన. యత్ ఫలం ఉద్దిశ్య ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య, ఏ ఫలాన్ని ఉద్దేశించి ముఖ్యమైన వృత్తిని విడిచి, అంటే ఆ వృత్తి అభిధావృత్తి, అభిధావృత్తిని పరిత్యజించి అంటే విడిచిపెట్టి గుణవృత్యార్థ దర్శనం, గుణవృత్తి చేత అర్థ ప్రతిపాదనం చేయబడుతుందో తత్ర శబ్ద కలద్గతి నైవ, అలాంటి దాని విషయంలో శబ్దం తొట్రుబాటు చెందుతున్న గమనము కలది, ప్రవర్తించనిది. తొట్రుబాటు చెందుతున్న గమనము కలది, ప్రవర్తించనిది నైవ కాదు, ప్రవర్తించనిది కాదు. అంటే ఏ ఫలాన్ని ఉద్దేశించి అభిధావృత్తిని విడిచిపెట్టి లక్షణావృత్తి చేత ప్రతిపాదింపబడుతుందో ఆ ఫలం విషయంలో శబ్దం సామర్థ్యం లేనిది కాదు. అత్ర హి చారుత్వాతిశయ విశిష్టార్థ ప్రకాశన లక్షణే ప్రయోజనే కర్తవ్యే యది శబ్దస్య ముఖ్యత తదా తస్య ప్రయోగే దుష్టతైవ స్యాత్. ఇక్కడ చారుత్వం గల అర్థాన్ని ప్రకాశింపచేయటం అంటే సౌందర్యాన్ని ఏదైతే మనకు అంటే దానికి సంబంధించినటువంటి చారుత్వం కలిగినటువంటి అర్థాన్ని ప్రకాశింపచేయటం అనే ప్రయోజనాన్ని సాధించవలసి ఉండగా శబ్దం ఆ పనిని చేయలేకపోతే అటువంటి లాక్షణిక శబ్దాన్ని ప్రయోగించటం దోషయుక్తమవుతుంది. కానీ అలాంటిది ఏమీ లేదు అని ఇక్కడ అనువాదం చేస్తున్నాడు. ఇక వివరణలోకి మనం వెళ్తే వాచక శబ్దం ఉండగా దానిని ప్రయోగించక లాక్షణిక శబ్దాన్ని ప్రయోగించటం ఒక ప్రయోజనాన్ని ఆశించే చేస్తున్నాం. దానికి మనం ఉదాహరణగా ఎక్కడ చూసుకున్నాము, గంగాయాం ఘోషః. గంగా తీరమందు గొల్లపల్లె అని చెప్పవలసి వచ్చినప్పుడు అలాగే చెప్పేయచ్చు, కానీ అలా మనం చెప్పడంలే. అక్కడ ఆ విధంగా చెప్పకుండా గంగ ఎందు గొల్లపల్లె అని చెప్తున్నాం. గంగా తీరమందు గొల్లపల్లె అని చెప్పడానికి బదులుగా గంగ ఎందు గొల్లపల్లె అని ఎందుకు చెప్తున్నాం ఇక్కడ మనం? ఈ గంగ ఎందు ఉండేటువంటి చైత్య పావనత్వాదులు అంటే చల్లదనం, పవిత్రత అనేవి గంగా తీరమందు భాషింపచేయటం కోసం. గంగా శబ్దం చేత గంగా తీరాన్ని చెప్పటం, గంగలో ఉండేటువంటి ఈ గుణాలు గంగా తీరంలో కూడా ఉన్నాయి అని చెప్పడం కోసం ఈ చల్లదనం, పవిత్రత అనే ధర్మాలను గంగా శబ్దం బోధించలేకపోతే, అంటే లాక్షణిక శబ్దం వల్ల ఆ ప్రయోజనం సిద్ధించకపోతే లాక్షణిక శబ్దాన్ని ప్రయోగించటం తప్పవుతుంది. కానీ అలాంటిది ఏమీ లేదు అని ఇక్కడ మనకు వివరణ చేశాడు. తస్మాత్ అందువల్ల వాచకత్వాశ్రయేణైవ గుణవృత్తిర్వ్యవస్థిత
వ్యంజకత్యేక మూలస్య ధ్వనేః స్యాల్లక్షణం కథం అంటున్నాడు ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి గుణవృత్తి వేరు, ధ్వని వేరు అని ప్రతిపాదన వస్తోంది ఇక్కడ. వాచ్యకత్వాశ్రయేణేవ, వాచకత్వాన్ని అంటే అభిధనే ఆశ్రయించటం చేత వ్యవస్థిత గుణవృత్తి, ఈ ఆశ్రయించి ఉన్నటువంటి గుణవృత్తి, దీన్ని మనం భక్తి లక్షణ, ఈ గుణవృత్తి భక్తి లక్షణ వ్యంజకత్యేక మూలంగా, వ్యంజకత్వం అనేది ఒక్కటే మూలంగా గల ధ్వనేహి, ధ్వని యొక్క లక్షణం కథం స్యాత్, ఈ ధ్వని యొక్క లక్షణం ఎలా అవుతుంది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మనం వాచకత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి గుణవృత్తి వ్యంజకత్వమే మూలకంగా గల ధ్వనికి లక్షణం ఎలా అవుతుంది అని ఇక్కడ మనకు ప్రశ్న వేస్తూ, ధ్వని వేరు గుణవృత్తి వేరు అని ఇక్కడ చెప్తున్నాడు. తస్మాదన్యో ధ్వని అనయా చ గుణవృత్తి, అందుచేతనే ధ్వని వేరు గుణవృత్తి వేరు. ఈ లక్షణ అభిధను ఆశ్రయించుకొని ఉంటుంది. అభిధ బోధించిన అర్థానికి బాధ కలిగితే అక్కడ లక్షణ వచ్చి సరిపోయే అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి లక్షణ అభిధకు పుచ్చం, పుచ్చం అంటే తోక. ఇక ధ్వని అంటే అది వ్యంజకాన్ని మాత్రమే ఆశ్రయించుకొని ఉంటుంది. ఈ విధంగా విషయభేదం ఉండటం చేత ధ్వనికి భక్తి లక్షణం కాదు. అవ్యాప్తిరప్యస్య న ధ్వని ప్రభేదః వివక్షితాన్యపరవాచ్య లక్షణః అన్యే చ బహవః తద్భేద ప్రకారాః భక్త్యా వ్యాప్యనే తస్మాత్ భక్తి లక్షణం అని ఇక్కడ మనకు వృత్తి చెప్తున్నాడు. ఈ లక్షణానికి అవ్యాప్తి అనేది కూడా ఉంది. వివక్షితాన్యపరవాచ్య ధ్వని అనేది ఏదైతే మనం రెండు ప్రభేదాలు మనం ఇంత పూర్వం చదువుకున్నాం, ధ్వనికున్న ప్రభేదాల్లో వివక్షితాన్యపరవాచ్య ధ్వని అని ఏదైతే ఉందో, ఇతరమైన ఎన్నో ధ్వని భేదాలు అవి భక్తి చేత వ్యాపింపబడటం లేదు కదా అని ఇక్కడ మనకు అనుకుంటూ, వాటిలో భక్తి లేదు కదా అందువల్ల భక్తి ధ్వనికి లక్షణం కాదు అని ఇక్కడ అనువాదంలో మనకు చెప్పారు. అంతేకాదు భక్తి ధ్వనికి లక్షణం అంటే అవ్యాప్తి అనే దోషం కూడా ఉంది. ఈ ధ్వని రెండు రకాలుగా మనం చెప్తున్నప్పుడు అవివక్షిత వాచ్య ధ్వని, వివక్షితాని పరవాచ్య ధ్వని ఒకటి అని రెండు చెప్పాము. వీటిలో ఈ వివక్షితాని పరవాచ్య ధ్వని దాని భేదాలలో భక్తి ఉండదు. ఈ విధంగా ధ్వని ఉన్న చోట భక్తి లేకపోవడం వలన అవ్యాప్తి. దీనివల్ల సారాంశంలో మనకి ఏం చెప్తున్నాడు? అతివ్యాప్తి అవ్యాప్తి అనే దోషాలు ఉన్నాయి కనుక భక్తి ధ్వనికి లక్షణం కాదు, ఈ ధ్వనికి భక్తి లక్షణం కాదు అని ఇక్కడ చెప్పి, కస్యచిత్ ధ్వని భేదస్య సాధుస్యాధువలక్షణం అని 19వ కారికలో పూర్వార్థంలో ప్రతిపాదన చేస్తున్నాడు. దీనిలో ధ్వనికి భక్తి ఉపలక్షణం కనుక ధ్వనికి వేరుగా లక్షణం చెప్పనక్కర్లేదు అనే ఏదైనా వాదన చేశారో దాన్ని ఖండిస్తున్నాడు. కస్యచిత్ ధ్వని భేదస్య, ఒకానొక ధ్వని భేదానికి సా అస్య ఉపలక్షణం స్యాత్, సా అంటే ఇక్కడ భక్తి ఈ ధ్వని యొక్క ఉపలక్షణం కావచ్చును అని వివరణ చేసి, సా పునర్భక్తి వక్ష్యమాన ప్రభేద మధ్యాదన్యతమస్య భేదస్య యది నామ ఉపలక్షణయా సంభావ్యేత యది చ గుణవృత్యైవ ధ్వనిర్లక్ష్యత ఇత్యుచ్యతే తదవిధా వ్యాపారేణ తదితరః అలంకారవర్గః సమగ్ర ఏవ లక్ష్యత ఇతి ప్రత్యేకమలంకారాణం లక్షణకరణ వైయధ్య ప్రసంగః అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ భక్తి ఇక పైన చెప్పబడే ధ్వని భేదాల్లో ఒకదానికి ఉపలక్షణమైతే కావచ్చు, అంత మాత్రం చేత గుణవృత్తి చేతనే ధ్వని లక్షించబడుతుందని చెప్పినట్లయితే అభిధా వ్యాపారం చేతనే అలంకార వర్గం అంతా కూడా గుర్తించబడుతుంది కనుక లక్షించబడుతుంది కనుక అలంకారాలకు ప్రత్యేకంగా లక్షణ చెప్పడం
వ్యర్థం కావలసి వస్తుంది అని ఇక్కడ దీని యొక్క అనువాదం. అయితే ఈ ధ్వనికి భక్తి ఉపలక్షణం అనే వాదాన్ని ఖండిస్తూ ఇక్కడ మనకు ఉదాహరణ పూర్వకంగా చెప్తున్నాడు. ఈ ధ్వనికి భక్తి ఉపలక్షణం అనే వాదాన్ని తిరస్కరిస్తున్నాను. భక్తి ఉపలక్షణం అనేవాని అభిప్రాయం ఎలా ఉంటుందంటే, కాకవత్ దేవదత్త గృహం అని చెప్పాడు. ఒక ఉదాహరణను తీసుకుని, కాకి ఉన్నది దేవదత్తుని ఇల్లు. దీని యొక్క వివరణ కూడా నిన్న మనం మాట్లాడుకున్నామండి. ఇలా చెప్పినప్పుడు ఒక వ్యక్తికి ఈ దేవదత్తుని గృహం గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఉన్న మేడల్లో అతి ఎత్తైన మేడ, దాని మీద ఇంకా అదొక గుర్తుగా చెప్పినప్పుడు అదొక లక్షణం చెప్పారు. దానికి ఉపలక్షణం అంటే దానికి ఇంకా మీరు ఏం చెప్తున్నారంటే ఆ ఎత్తైన మేడ మీద ఒక కాకి ఉండటం అనేటువంటిది ఏదైతే ఇంకో గుర్తు చెప్తున్నారు. ఇలా ఉపలక్షణం ద్వారా చూపించిన కాకి అనేటువంటిది స్థిరంగా అక్కడ ఉన్నా లేకపోయినా కూడా మనం దేవదత్తుని గృహం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఒకానొక ధ్వని దగ్గర భక్తి లేకపోయినా ధ్వనిని గుర్తించగలుగుతాం. అదేవిధంగా ఒకానొక ధ్వని దగ్గర భక్తి ఉంటే దానిని బట్టి మిగిలిన ధ్వనులలో భక్తి లేకపోయినా ధ్వనిని గుర్తించగలుగుతాం. కాబట్టి భక్తి తెలిస్తే చాలు, ధ్వని తెలుస్తుంది. అలాంటప్పుడు ధ్వనికి వేరుగా లక్షణం చెప్పడం ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఈ ప్రశ్నను ఖండిస్తూ ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఈ విధంగా గుర్తించడం సంభవం కాదు. ఈ అలంకారాలు అనేటువంటివి అభిధ చేత ప్రతిపాదించబడుతున్నాయి. అభిధానాభిధేయ భావం మీద ఇవి ఆధారపడి ఉంటున్నాయి. అలంకారాలు అభిధా స్వరూపాన్ని శాస్త్రవేత్తలే చెప్పి ఉన్నారు కనుక ఈ అలంకారాలు వేటి మీద ఆధారపడిపోయి ఉన్నాయి అన్నప్పుడు మనం అభిధానాభిధేయ భావం మీద ఆధారపడి ఉన్నాయని చెప్పాము. ఈ అభిధా స్వరూపాన్ని శాస్త్రవేత్తలే చెప్పున్నారని చెప్తున్నాము. దీని చేతనే అలంకారాలు తెలియబడుతున్నాయి కదా. అలాంటప్పుడు అలంకారాలకు విశేష లక్షణే చెప్పడం వ్యర్థం కదా అనేటువంటి వాదనలో ఎంత పసైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే. మీరు ఏదైతే అభిధా స్వరూపం తెలిసినంత మాత్రాన అలంకారాలు తెలిసిపోతాయి, అలంకార స్వరూపం తెలిసిపోతుంది అంటున్నారో అలా తెలియదు. అభిధా స్వరూపం తెలిసినంత మాత్రానే అలంకార స్వరూపం కూడా తెలిసిపోదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకుంటే అది తప్పు, తెలిసిపోతుందని అనుకుంటే అది జరగదు. విశేష లక్షణం చెప్పడం ఇక్కడ అవసరం. అదేవిధంగా భక్తి తెలిసినంత మాత్రం చేత ధ్వనులన్నీ తెలిసిపోవు. కాబట్టి ధ్వని లక్షణం చెప్పవలసిందే. కించ అంటే అంతేకాకుండా లక్షణేన్యై కృతే చాస్య పక్ష సంసిద్ధిరేవ నః. ఇక్కడ ఉత్తరార్థంలో చెప్తున్నాడు 19వ కారికలో, లక్షణే అన్యై కృతే నః పక్ష సిద్ధి ఏవ. లక్షణం ఇతరుల చేత చేయబడింది అగుచుండగా, అంటే ఇతరుల చేత చెప్పబడినట్లయితే మా యొక్క పక్షం సిద్ధించినట్లే అని ఇక్కడ చెప్పి, కృతేపి పూర్వైః ధ్వనిలక్షణే పక్షసిద్ధిరేవ నః యస్మాత్ ధ్వనిరస్तीति నః పక్షః స చ ప్రాగేవ సంసిద్ధ ఇది అయత్న సంపన్న సమీహితార్థాః స్మః అని ఇక్కడ చెప్తున్నాడు. పూర్వమే కృతేపి పూర్వైః ధ్వనిలక్షణే పక్షసిద్ధిరేవ నః. పూర్వమే ఇతరుల చేత ధ్వని లక్షణం చెప్పబడే ఉంటే మా పక్షం సిద్ధించినట్లే. ఎందుకంటే ధ్వని ఉంది అని మా పక్షం, ఆ పక్షం పూర్వమే సిద్ధించింది కాబట్టి ఏ ప్రయత్నం లేకుండానే సిద్ధించిపోయిన కోరిక కలిగిన వాళ్ళం, ఆ పని పూర్తయిపోయింది మా కోరిక అనేటువంటి భావన కలిగిన వాళ్ళం అయ్యాము అని అప్రయత్నంగా మేము ఏదైతే కోరుకుంటున్నామో, మాకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ధ్వని స్వరూపాన్ని ఇతఃపూర్వమే చెప్పి ఉంటే అప్రయత్నంగా మా పక్షం సిద్ధించినట్లే అని ఇక్కడ 19వ కారికకు భావన చెప్పి ఇక్కడ మనకు ఆ వాదనలో మనకు లక్షణవాదాన్ని ముగించేశారు. ఉపలక్షణ కూడా ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయిన తరువాత
అనిర్వచనీయతావాద ఖండన చెప్తున్నాడు ఇక్కడ. ఏపి సహృదయ హృదయ సంవేద్యమనాఖ్యేయమేవ ధ్వనేరాత్మానమామ్నా శిశుః తేపి న పరీక్ష్యవాదినః యతః ఉక్తయా నీత్యా వక్ష్యమాణయా చ ధ్వనేః సామాన్య విశేషలక్షణే ప్రతిపాదేపి యధ్యనాఖ్యేయత్వం తత్సర్వేషామపి వస్తూనాం తత్ ప్రసక్తం యది పునః ధ్వనేరతిశయోక్త్యా అనయా కావ్యాంతరాతిశాయితైః స్వరూపమాఖ్యాయతే తత్తేపి యుక్త విధాయిన ఏవ. ఇక్కడ ధ్వని స్వరూపం సహృదయ సంవేద్యమే కానీ మాటలతో చెప్పటానికి వీలైంది కాదు అని మనకక్కడ అనిర్వచనీయతావాదంలో చెప్పారు. ఇలా ఎవరైతే వీలైంది కాదు అని అనేవారు కూడా పరీక్షించి మాట్లాడిన వాళ్ళైతే కాదు. ఎందుచేత ఇంతవరకు చెప్పిన రీతిగాను ఇటుపైన చెప్పబోయే రీతిగాను ధ్వని లక్షణాన్ని ప్రతిపాదించబడినా ఇంకా ధ్వని మాటల్లో చెప్పడానికి వీలైంది కాదు అన్నట్లయితే అక్కడ అదే కదా చెప్పారు, మేము మాటలో చెప్పడానికి నిర్వచించలేకపోతున్నాము అని కదా చెప్పారు. అలా వీలు కాదని చెప్పినట్లయితే ఏ వస్తువు స్వరూపాన్ని మాటలతో చెప్పలేమనే చెప్పవలసి వస్తుంది. ఈ ధ్వని స్వరూపం మాటలతో చెప్పలేము అనటంలోనే ధ్వనితత్వం అంత గొప్పది, ధ్వని కావ్యం ఇతర కావ్యాల కంటే కూడా ఉత్కృష్టమైనది అనే తాత్పర్యం అయితే వారు కూడా యుక్తంగా మాట్లాడిన వారే అవుతారు అని ఇక్కడ మనకు అనిర్వచనీయతావాదాన్ని నిరాకరిస్తున్నాడు. వాక్కులకు అందనిది అని అనిర్వచనీయతావాదులు ఇంత పూర్వం అన్నారు. వారు చక్కగా ఆలోచించిన వారు కాదు. మేము ధ్వని స్వరూపాన్ని చెప్పాం అని ధ్వని మాటలకు అందదు అంటే ఏ ఒక్క వస్తువు స్వరూపం కూడా మాటలకు అందదనే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కేవలం ఈ ధ్వని స్వరూపం గురించి మేము మాటల్లో చెప్పలేమంటున్నారు కదా. ఒకవేళ ఆ అనిర్వచనీయతావాదులు ధ్వని స్వరూపం మాటలకు అందదు అన్న మాటలకు అర్థం ధ్వని స్వరూపం అంత గొప్పది సుమా అని అన్నట్లయితే వారు కూడా యుక్తాభిధాయిలే అని ఇక్కడ మనకు అనిర్వచనీయతావాద ఖండన చేయటం జరిగింది. ఇలా మనకు 3 వాదనలను కూడా ఒక్కొక్కటి ఉదాహరణ రూపంగా శ్లోకపూర్వకంగా మనకు అందించటం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం కూడా చేశాము. ఇక ఇప్పటి వరకు మనం చదువుకున్న మొదటి కారిక నుంచి ఇప్పటి వరకు అసలు ధ్వనిలో ఈ ధ్వన్యాలోకంలో ఈ 19 కారికలలో మనకు ఆనందవర్ధనుడు ఏం చెప్పాడు అనేది ఒకసారి సింహావలోకనం చేసుకుందామండి. మంగళాచరణ శ్లోకంలో ధ్వన్యాలోకాన్ని రచించడానికి ఉపక్రమిస్తూ విఘ్నాలు తొలగిపోవాలని ఇష్టదేవతా నమస్కార రూపమైన మంగళాచరణం చేసుకుంటూ దానిలో మనకు ఈ ప్రథమోద్యోతంలో రాబోయేటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఈ అలంకార ధ్వని, వస్తు ధ్వని, రసధ్వనులను గురించి పరిచయం చేశారు. ఇక మొదటి కారిక అయినటువంటి కావ్యస్యాత్మా ధ్వనిరితి బుధేహి అనేటువంటి ఈ కారికలో ఈ ధ్వని అనేటువంటిది ఏదైతే ఉందో అది కావ్యానికి ఆత్మగా పండితుల చేత ఇతపూర్వమే అంగీకరించబడిందని, దానిని కొందరు ఉనికిని ఖండించారని చెబుతూ ధ్వనిని వ్యతిరేకించే వారి యొక్క మతాల వివరణ చెప్పాడు. తరువాత అనుబంధ చతుష్టయాన్ని గురించి వివరించాడు. దీనిలోనే మనం అభావవాదము, భాక్తవాదము, అనిర్వచనీయతావాదం అనేటువంటి 3 వాదనల గురించి, అందులో అభావవాదనలో 3 వికల్పాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. తరువాత రెండవ కారికలో యోర్ధ సహృదయ శ్లాఘ్య కావ్యాత్మేతి వ్యవస్థితః వాచ్యప్రతీయమానాఖ్యో తస్య భేదా ఉభౌ స్మృతో అని ఈ కారికలో సహృదయుల గూర్చి చెప్తూ ఇక్కడ ధ్వనికి భూమిక చెప్తున్నాడు. ఇలా చెప్పి ఏదైతే ఏ అర్థం కావ్యాత్మ అది సహృదయులు శ్లాఘింపదగిన ఏ అర్థం అయితే కావ్యాత్మ నిర్ణయించబడిందో ఆ అర్థానికి వాచ్యము ప్రతీయమానం అనే 2 భేదాలు ఉన్నాయి అని ఈ కారికలో వివరణ చెప్పాడు. ఇక 3వ కారికకు వచ్చేసరికి
తత్ర వాచ్య ప్రసిద్ధో యః ప్రకారే ఉపమాదిభిః. ఇక్కడ వాచ్యము ప్రతీయమానార్థాల్లో కూడా రెండిట్లోనూ కూడా వాచ్యార్థం పూర్వం అనేక మంది లక్షణకారుల చేత ఈ ఉపమాలంకారాల రూపంలోనూ చాలా చోట్ల ఇది విస్తృతంగానే ప్రస్తావన జరిగింది కనుక ఇక దాని గురించి ఇక్కడ నేను ప్రస్తావించను, సందర్భాన్ని మాత్రమే దాన్ని చెప్తాను అని వివరణ చేసి, ప్రతీయమానం పునరన్యదేవ స్వస్తివాణీషు మహాకవీనాం యత్తే ప్రసిద్ధావయవాతిరిక్తం విభాతి లావణ్యమివాంగనాసు. ఈ కారికలో ఈ ప్రతీయమానార్థాన్ని గురించి చెప్పేటువంటి క్రమంలో స్త్రీల యందు ఉండేటువంటి అంతర్లీనంగా ఉన్న లావణ్యాన్ని గురించి వివరణ చేస్తూ, ఈ ప్రతీయమానార్థాన్ని కూడా ఈ లావణ్యం ఏ విధంగా అయితే మాటలలో వర్ణింపశక్యం కాదో, ఈ ప్రతీయమానార్థం కూడా మాటలలో వర్ణించడానికి శక్యము కానిది అని వివరణ చేసి, ఈ మనం పూర్వం ధ్వనులు 3 రకాలుగా మనం అనుకున్న దానిలో వస్తురూపధ్వని, వస్తురూపధ్వని, అలంకార రూపధ్వని, రసధ్వని అని 3 ధ్వనుల గురించి మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిగా వస్తుధ్వని రూపం గురించి ప్రతిపాదన చేసి, దానిలో 5 ఉదాహరణలతో కూరుకున్నటువంటి శ్లోకాల అంటే ఉదాహరణ శ్లోకాలను మనకు ప్రతిపాదిస్తూ అది ఏ విధంగా మారుతుంది అని వివరణ చేస్తూ మనకు చెప్పటం జరిగింది. ఇక 5వ కారికకు వచ్చేసరికి మనకు రసరూప వ్యంగ్యాన్ని పరిచయం చేశాడు. దీనికి ముందుగా లెక్కకు మనకు అలంకార రూప వ్యంగ్యం గురించి వివరణ చేయాలి. కానీ ధ్వనికారుడు దీన్ని తెలుసుకుంటాము అని తర్వాత ఉద్యోతంలో దీని గురించి వివరణాత్మకంగా వస్తుందని చెప్పటం జరిగింది. ఇక 5వ కారికలో రసరూప వ్యంగ్యం దాని గురించి ప్రతిపాదన చేస్తూ, కావ్యస్యాత్మా స ఏవార్థః తదాచాది కవేః పురా క్రౌంచద్వంద్వ వియోగోత్తః శోకః శ్లోకత్వమాగతః. ఈ రసమే కావ్యాత్మ అని, ధ్వన్యమానమైన రసరూపార్థమే కావ్యానికి ఆత్మ, అందువల్లనే క్రౌంచపక్షుల జంట యొక్క విరహము వల్ల ఆదికవికి పుట్టిన శోకమే శ్లోక రూపం పొందింది అని ఇక్కడ ఈ కారిక అర్థాన్ని అక్కడ మనకు చెప్పాడు. దీనికి ప్రాతిపదిక చేసుకుంటూ, మా నిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీః సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం అనే శ్లోకంలో ఈ వాల్మీకి మహర్షి ఆయన నోటి నుండి అప్రయత్నంగా వచ్చినటువంటి ఆ ప్రథమ శ్లోక వివరణ అంతా కూడా మనకు చేశారు. ఈ శ్లోకం యొక్క సారం దుఃఖమే, అదే ఈ శ్లోకానికి ఆత్మ అని, అదేవిధంగా కావ్యానికి ఆత్మ అనేటువంటిది రసభావాదులే అవుతాయని మనం పూర్వమే మనకు గురువుగారైన లక్ష్మారెడ్డి గారి ద్వారా కూడా దీనిలో మనం తెలుసుకున్నాం. ఇక కారిక 6లో సరస్వతీ స్వాదు తదత్త వస్తు నిష్యందమాన మహతాం కవీనాం అలోక సామాన్య భవివ్యనక్తి పరిస్ఫురం ప్రతిభా విశేషం. ఇందులో రసవంతములైన కావ్యాలే ప్రతిభకు గీటురాళ్ళు అని ఇక్కడ చెప్పి, కాళిదాసాది మహాకవులు ఎవరో కొంతమంది 2, 3 లేదా 5, 6 మహాకవులుగా లెక్కించబడుతున్నారు అని, ఈ మధురమైన ఈ ప్రతీయమానార్థాన్ని శ్రవించేటువంటి మహాకవుల యొక్క వాకు లోక సామాన్యం కానిది, అంతటా ప్రకాశించేది అని అయినా ఈ ప్రతిభా విశేషాన్ని ప్రకటిస్తున్నదని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక 7వ కారికలో శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేనైవ వేద్యతే వేద్యతే సదు కావ్యార్థ తత్వజ్ఞైరేవ కేవలం. ఈ కారికలో ప్రతీయమానార్థం ఉంది అనే నిరూపణకు మరొక ప్రమాణాన్ని చూపిస్తూ, ఈ ప్రతీయమానార్థం శబ్దార్థ శాస్త్రాల జ్ఞానం ఉన్నంత మాత్రం చేత తెలియటం లేదు, కావ్యార్థతత్వం తెలిసిన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. అంటే కావ్యతత్వం తెలిసిన వారికే ప్రతీయమానార్థం అవగతమవుతుంది అని ఇక్కడ వివరణ చేశాడు. ఇక 8వ కారిక సో అర్ధస్తద్వ్యక్తి సామర్థ్య యోగి శబ్దశ్చ కశ్చన యత్నతః ప్రత్యభిజ్ఞేయో తౌ శబ్దార్థౌ మహాకవేః అన్నాడు. ఇక వ్యంగ్య ప్రాధాన్య ప్రతిపాదన ఇక్కడ చేయటం జరిగింది. ఇక్కడ వ్యంగ్యార్థము, ఆ వ్యంగ్యార్థాన్ని వ్యంజింపచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒకానొక శబ్దం, ఆ శబ్దార్థములు ఈ 2 కూడా మహాకవికి ప్రయత్నపూర్వకంగా గుర్తించదగినవి అని,
ఈ వ్యంగ్య వ్యంజకాల వల్లే మహాకవులకు మహాకవి అనే పేరుకు తగిన అర్హత లభిస్తుంది. అంతేగాని ఏవేవో అర్థాలు బోధించేటువంటి కొన్ని పదాలు వాడినంత మాత్రాన రాదు అని వివరణ ఈ 8వ కారికలో చెప్పి, తరువాత 9వ కారికలో ఆలోకార్ది యథా దీపశిఖాయాం యత్నవాన్ జనః తదుపాయతయా తద్వదర్థే తదాదృతః. ఇందులో వ్యంగ్యానికే ప్రాధాన్యం ఉన్న వాచ్యవాచకాలనే ముందుగా కవులు గ్రహిస్తారు అని ఇక్కడ మనకు దీపశిఖను చెబుతూ వివరణ చేయటం జరిగింది. ఈ కవులు వాచ్యవాచకాలనే ముందు గ్రహించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా యుక్తమే అని ఇక్కడ మనకు వివరణ చెప్పారు. ఇక 10వ కారికలో యథా పదార్థద్వారేణ వాక్యార్థ సంప్రతీయతే వాచ్యార్థ పూర్వికా తద్వత్ ప్రతిపత్తస్య వస్తునః. ఈ వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం వాచ్యార్థం ద్వారా కలుగుతుంది. వాక్యం యొక్క అర్థం ఏ విధంగా పదాల ద్వారా తెలియబడుతుందో అదే విధంగా వ్యంగ్యార్థం యొక్క జ్ఞానం కూడా వాచ్యార్థము ద్వారా కలుగుతుంది అని వివరణ చేశాడు. ఇక 11, 12 రెండు కారికలను కూడా ఏకీకృతం చేసుకుని మనం చదువుకోవడం అన్నది ఇక్కడ ముఖ్యం కనుక స్వసామర్థ్య వశేనైవ వాక్యార్థం ప్రతిపాదయన్ యథా వ్యాపార నిష్పత్తో పదార్థోన విభావ్యతే అనే ఈ కారికలో వ్యంగ్యార్థ జ్ఞానం వాచ్యార్థం ద్వారానే కలుగుతున్నప్పటికీ కూడా ప్రాధాన్యం వ్యంగ్యార్థానికే అని ఈ కారికలో చెప్పి, తద్వత్స చేతసాం సోర్ధో వాచ్యార్థ విముఖాత్మన బుద్ధో తత్వార్థదర్శిన్యాం ఝటిత్యేవ భాసతే ఝటిత్యేవ అవభాసతే అని చెప్పాడు. ఇక్కడ ముందుగా వాచ్యార్థం కలిగిన తర్వాతే వ్యంగ్యార్థ జ్ఞానం కలిగిన వాక్యార్థంలో విముఖమైన మనసు కలవానికి వ్యంగ్యార్థం బుద్ధి యందు వెంటనే స్ఫురిస్తుంది అని చెప్పాడు. ఇక 13వ కారికలో యత్రార్థ శబ్దో వా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థౌ వ్యంగ్య కావ్య విశేష సధ్వనిరితి సూరిభిః కథితః. ఇక్కడ మనకు ధ్వని కావ్య లక్షణము అభావవాద నిరాకరణము ఇక్కడ చేస్తూ, ఏ కావ్యంలో వాచ్యార్థం తాను అప్రధానమై అంటే వాచక శబ్దం తన అర్థాన్ని అప్రధానం చేసుకుని సారభూతమైన వ్యంగ్యార్థాన్ని బోధిస్తుందో ఆ కావ్యాన్ని ధ్వని కావ్యము అని అంటారు అని ఇక్కడ వివరణ చేశాడు. సూరిభిః కథితః అని ఇక్కడ చెప్పుకొచ్చాడు. ఇలా ఇందులో ఈ కారికలోనే అలంకారాల్లో ఈ సమాసోక్తి అలంకారాల్లో ధ్వని పుట్టదు అని చెబుతూ ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ సమాసోక్తి అలంకారంలో మనకు ఉపోడరాగేణ విలోల తారకం అనేటువంటి శ్లోకాన్ని, ఆక్షేప అలంకారంలో అనురాగవతి సంధ్యా దివస తత్పురః అనేటువంటి శ్లోకాన్ని, ఇట్లా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శ్లోకాన్ని పరిచయం చేసుకుంటూ, ఇక ప్రథమేహి విద్వాంసో వైయాకరణాః వ్యాకరణ మూలత్వాత్ సర్వ విద్యానాం అని ఇక్కడ మనకు చెప్పాడు. అంటే ధ్వని అంటే ఏమిటో విద్వాంసుల చేత అంటే వైయాకరణల చేత చెప్పబడింది. ఎందుచేత మనకి ఇందులో ఈ వృత్తిలో సూరిభిః కథితః అంటే పండితుల చేత చెప్పబడింది అనడం వల్ల ఈ ధ్వని అనేది విద్వాంసుల చేత ప్రారంభించబడింది, అంతేగాని ఏదో అనాలోచితంగా చెప్పింది కాదు అని ఇక్కడ మనకు సూచించబడింది. అంటే సర్వ విద్యలకు వ్యాకరణం మూలం కనుక విద్వాంసుల్లో కూడా మనం ఈ వైయాకరణలకే అగ్రగణ్యం వేస్తున్నామని చెప్తూ, ఇక్కడ శబ్దం యొక్క రకాల గురించి మనకు వివరణ చేసి, ఇక్కడ వినబడే శబ్దం ఒకటి అది నశిస్తుందని చెప్తూ అది అనిత్యమని, ఒకటి రెండవది దానివల్ల స్ఫురించి ఒక ఆకారం కలిగిన శబ్దం ఏదైతే ఉందో అది రెండవది అది నిత్యమని ప్రతిపాదన చేస్తూ, మొదటిదైన అనిత్య శబ్దానికి ధ్వని అని పేరు పెట్టాడు. రెండవదైనటువంటి ఈ శబ్దానికి స్ఫోట అని పేరు పెట్టాడు. అంటే నిత్య శబ్దాన్ని ధ్వనింపచేస్తుంది, వ్యంజింపచేస్తుంది కనుక ఇక్కడ మనకు అనిత్య శబ్దం ధ్వని అర్థాన్ని స్ఫుటీకరిస్తుంది కనుక నిత్య శబ్దం స్ఫోట అని ఇలా వైయాకరణల సిద్ధాంతం ద్వారా ప్రతిపాదన చేసి మనకు నిరూపించాడు. ఇక తరువాత మనకు ధ్వని భేదాలు పరిచయం చేశాడు. ఈ ధ్వని భేదాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పి, వివక్షిత వాచ్యం అవివక్షిత అనే పరవాచ్య ధ్వని అని చెప్పి రెండు విధాలుగా మనకు చెప్పుకొచ్చాడు.
ఇందులో సువర్ణ పుష్పం పృథ్వీంచినంతి అనేటువంటి ఒక శ్లోకం, శిఖరిణీ కనువా నామకీయచ్చిరం అనేటువంటిది ఒక శ్లోకం మనకి ఇవ్వటం జరిగింది. ఇందులో మనకు సువర్ణ పుష్పం అనేటువంటిది అవివక్షిత వాచ్యానికి, శిఖరిణీ క్వనునామం అనేటువంటిది వివక్షితాని పరవాచ్యధ్వనికి చెప్పడం జరిగింది. ఇందులో మనకు అవివక్షిత వాచ్యధ్వని అనేటువంటిది లక్షణామూలక ధ్వని అని, వివక్షితాన్య పరవాచ్య ధ్వని అనేటువంటిది అభిధామూలక ధ్వని అని కూడా ఇక్కడ మనకు వివరణ చేశాడు. తరువాత 14వ కారికలో మనకు పూర్వార్థం ఉత్తరార్థం పాదాల్లో ఇందులో మనకు భక్త్యాభి విభక్తి నైకత్వం రూపభేదాదయం ధ్వని అని చెప్పి, రూపభేదాద్వయం ధ్వని అని చెప్పి ఇందులో స్వరూప భేదాలు ఉండటం చేత ఈ ధ్వని భక్తితో ఏకత్వాన్ని పొందదు. ఈ భక్తి ఏదైతే ధ్వని అని ఏది చెప్పబడిందో, భక్తియే ధ్వని అని ఏదైతే చెప్పబడిందో అది నిరాకరింపబడుతోంది అని ఇక్కడ వివరణ చేసి, భాక్తవాదంలో కూడా మనకు 3 అంశాలు, అక్కడ మనం అభావవాదంలో ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా తాదృప్యవాదము, లక్షణవాదము, ఉపలక్షణవాదం అంటే ఏమిటో మనం వివరణతో చూసిన తర్వాత ఇక్కడ వీటిని ఖండించడం కూడా చేశాడు. ఇక ఇదే శ్లోకారికలో ఉత్తరార్థం అతివ్యాప్తే రథావ్యాప్తేర్న చాసో లక్ష్యతే దయా, ఇందులో అతివ్యాప్తి అవ్యాప్తి వలన ధ్వని లక్షించబడదు అని వివరించాడు. ఇక 15వ కారిక ఉక్త్యంతరేణాశక్యం యత్తత్చారుత్వం ప్రకాశయన్ శబ్దో వ్యంజకతాం బిభ్రద్వన్ ధ్వన్యుక్తేర్ విషయీ భవేత్ అని చెప్పాడు. అంటే ఏ చారుత్వం మరొక విధమైన శబ్దం చేత సంపాదించడానికి శక్యం కావటం లేదో అటువంటి చారుత్వాన్ని ప్రకాశింపజేస్తున్నదే వ్యంజకత్వాన్ని ధరిస్తున్నటువంటి శబ్దం ధ్వని అనే పేరుకి విషయం అవుతున్నది అని ఇక్కడ వివరణ చేశాడు. ఇక 16వ కారికలో రూఢాయే విషయేన్యత్ర శబ్దాః స్వవిషయాదపి లావణ్యాద్యాః ప్రయుక్తాస్తే న భవంతి పదం ధ్వనీః అని చెప్పాడు. తమ వాచ్యార్థం కంటే భిన్నమైన అర్థంలో కూడా ఏ లావణ్యాది శబ్దాలు ప్రయోగింపబడుతున్నాయో రూఢములైన ఆ శబ్దాలు ధ్వనికి స్థానము కావు. రూఢములైన ఆ శబ్దాలు ధ్వనికి స్థానము కావు. ఇక 17వ కారికలో ముఖ్యామృత్తిం పరిత్యజ్య గుణవృత్యార్థ దర్శనం యదుద్దిశ్య ఫలం తత్ర శబ్దోనైవ స్ఖలద్గతి అని చెప్పాడు. ఏ ఫలాన్ని ఉద్దేశించి అభిధావృత్తిని విడిచిపెట్టి లక్షణావృత్తి చేత అర్థం ప్రతిపాదింపబడుతుందో ఆ ఫలం విషయంలో శబ్దం సామర్థ్యం లేనిది కాదు. ఇక 18వ కారికలో వాచకత్వాశ్రయేణైవ గుణవృత్తిర్వ్యవస్థిత వ్యంజకత్వేక మూలస్య ధ్వనేః స్యా లక్షణం కథం తస్మాదన్యే ధ్వనిః అన్యాచ గుణవృత్తిః. ఇక్కడ ఈ వివరణ చెప్పాడు ఈ కారికలో. వాచకత్వాన్ని ఆశ్రయించుకుని ఉన్న గుణవృత్తి వ్యంజకత్వమే మూలకంగా గల ధ్వనికి లక్షణం ఎలా అవుతుంది? లక్షణం ధ్వనేః స్యా లక్షణం కథం అంటున్నాడు. ధ్వనికి లక్షణం ఎలా అవుతుంది? తస్మాదన్యే ధ్వని అన్యాచ గుణవృత్తి, అందువల్ల ధ్వని వేరు గుణవృత్తి వేరు. ఇక 19వ కారికలో పూర్వార్థంలో క్వచిత్ ధ్వనిభేదస్య స్యాతు క్వచిత్ ధ్వనిభేదస్య సాతు స్యాదుపలక్షణం అన్నాడు. అంటే ఈ ధ్వనికి భక్తి ఉపలక్షణం కనుక ధ్వనికి వేరుగా లక్షణం చెప్పక్కర్లేదు అనేటువంటి వాదాన్ని ఖండిస్తున్నాడు ఈ కారికలో. ఒకానొక ధ్వని, ఈ ధ్వని అనేటువంటి భేదానికి భక్తి ఉపలక్షణం కావచ్చును. ఉత్తరార్థంలో లక్షణేన్యై కృతే చాస్య పక్ష సంసిద్ధిరేవ నః. అంతేకాకుండా ఈ ధ్వని యొక్క లక్షణం ఇతరుల చేత చెప్పబడినట్లయితే అది మాకు పక్షసిద్ధి అని చెప్పి ఈ 19 కారికలు చెప్పిన తరువాత అనిర్వచనీయతావాదనలో ఎవరైతే ఇతపూర్వం స్వరూపాన్ని మేము చెప్పలేకపోతున్నామో, ధ్వని అంటే ఇది అని మేము నిర్వచించలేకపోతున్నామో దాని యొక్క స్వరూపం గురించి ఇప్పుడు చెప్పబోయేటువంటి, అంటే ఎవరైతే చెప్పలేమని అన్నారో, వాక్కులకు అందలేదని చెప్పారో వారిని మనం అనిర్వచనీయతావాదులను అనుకున్నాము. వాళ్ళు చక్కగా ఆలోచించిన వారు కాదు. మేము ధ్వని స్వరూపాన్ని చెప్తాము అయినా ధ్వనికి మాటలకు అందదు అంటే కూడా అది ఏ ఒక్క వస్తువు స్వరూపం కూడా మాటలకు అందదనే చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ అనిర్వచనీయతావాదులు ఏదైతే ఈ ధ్వని స్వరూపం మాకు తెలియదని
మా మాటలకు అందదని అప్పుడు అన్నారో ఆ మాటలకు అర్థం ధ్వని స్వరూపం అంత గొప్పది సుమా అని అన్నట్లయితే వారు కూడా యుక్తాభిధాయులే అని చెబుతూ అనిర్వచనీయతావాదాన్ని కూడా ఖండిస్తూ మనకు చెప్పినట్లుగా 3 వాదాలను ఈ ప్రథమోద్యోతంలో ప్రతిపాదించుకుని పూర్వపక్షిగా తర్వాత తనే ఖండిస్తూ ఈ మూడిటికి కూడా సవివరణాత్మకంగా ధ్వనికారుడు అయినటువంటి ఆనందవర్ధనుడు నిరూపణాత్మకంగా మనకు చూపించారు. ఇత శ్రీ రాజానకానందవర్ధనాచార్య విరచితే ధ్వన్యాలోకే ప్రథమోద్యోత. యథాశక్తి నాకు అవగాహన అయినంత వరకు, నా ఊహకు అందినంత వరకు నేను కొంత చెప్పి ప్రయత్నం చేశానండి. దీనితో ఇవాళతో మనకు 19 కారికలు పూర్తి అయినాయి. ఈ ధ్వన్యాలోకం నేను పూర్తి చేయడానికి దీనిలో ముఖ్య పాత్రధారి అయినటువంటి లక్ష్మారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో మిగిలినవి నేను యథామతం పూర్తి చేయగలిగాను. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారండి. సవివరణంగా లాస్ట్ చాప్టర్ ప్లస్ సంపూర్ణంగా అన్ని శ్లోకాల సారాన్ని వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి సార్. రికార్డింగ్ బాగుందండి, చాలా బాగుంది. ధన్యవాదాలమ్మా. చాలా సులభతరంగా చాలా బాగా చెప్పారండి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చాలా చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. మేడం చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు మీరు. ఎంతో ఇంతేనా అనిపించేలాగా దీని వెనకాల మీ కృషి తెలుస్తోంది. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వినాల్సిందే ఇవి. ధన్యవాదాలమ్మా. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు తల్లి. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. సార్ రికార్డ్ ఆఫ్ చేయండి లక్ష్మారెడ్డి గారు. ప్రసాద్ గారు, నాకు హోస్ట్ లేదు ఇప్పుడు, మీ దగ్గరే ఉంది, మీరే క్లోజ్ చేయండి. వినపడుతోందా? ఏమైంది? నాకెందుకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఇది తెలియదు నాకు. మీరు క్లోజ్ చేయండి రికార్డు.